దాదాపు 4 నెలల కఠిన శిక్షణ అనంతరం విధి నిర్వహణలో మరొక అడుగు ముందుకు వేయబోతున్నారు మన శిక్షణార్థులు. అదిగో వివిధ ప్లాటూన్కి సంబంధించిన దర్శకులు ఒక్కొక్కరుగా బ్యాండ్ టీం యొక్క సంగీతానికి అనుగుణంగా అడుగులు వేస్తూ దీక్షాంత్ పరేడ్ బేస్ లైన్కి చేరుకుంటున్నారు. ప్రేక్షకులందరూ మరొకసారి కరతాళ ధ్వనులతో దీక్షాంత్ పరేడ్ని వీక్షించడానికి మేమంతా సిద్ధమే అని ఆమోదం తెలుపుతూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. నేటి దీక్షాంత్ పరేడ్కి పరేడ్ కమాండర్గా చెస్ నంబర్ 72 బొడ్డు భరత్ స్వామి మరియు బాలమహిళ సుపుత్రుడు పరేడ్ కమాండర్గా వివరిస్తున్నారు. అదిగో ద్వితీయ కమాండర్ పెద్ది శ్రీనివాస్ సన్ ఆఫ్ స్వామి కనకవ నేతృత్వంలో ప్లాటూన్లు మొత్తం కూడా వేదికని చేరుకుంటున్నాయి. మొదటి ప్లాటూన్కి మీసా నరేంద్రబాబు, పర్సగాని ఉపేందర్రావు ప్లాటూన్ కమాండర్స్గా వివరిస్తుండగా, రెండవ ప్లాటూన్కి దయనావత్ లచ్చిరామ్, కిషోర్ హనుమల, మూడవ ప్లాటూన్కి కూసా రమేష్, గట్టిగొర్ల లింగస్వాములు నేతృత్వం వహిస్తున్నారు. నాలుగవ ప్లాటూన్కి పప్పుల కిరణ్ కుమార్, చేవెళ్ళ రవీందర్లు, అదేవిధంగా ఐదవ ప్లాటూన్కి తిమ్మనుల శివకుమార్, ఎర్రగడ్డ రామేశ్వరరావు, ఆరవ ప్లాటూన్కి టేకు నాగరాజు, మహమ్మద్ ఇబ్రహీంలు ప్లాటూన్ కమాండర్స్గా నేతృత్వం వహిస్తూ దీక్షాంత్ పరేడ్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రేక్షకులందరూ మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో వారికి అభినందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడే తెలంగాణ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ శ్రీ వై నాగిరెడ్డి గారు వేదికపైకి వస్తున్నారు. వారందరినీ కరతాళ ధ్వనులతో ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం. కమాండర్ ముఖ్య అతిథి గారికి గౌరవవందనం సమర్పించి దీక్షాంత్ పరేడ్ని నడిపిస్తారు. నాలుగు నెలల పాటు జరిగిన శిక్షణలో భాగంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ హోమ్ శ్రీ రవిగుప్తా ఐపీఎస్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ప్రేక్షకులందరూ కరతాళ ధ్వనులతో వారిని వేదికపైకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం.
నేటి దీక్షాంత్ పరేడ్ని వీక్షించడానికి శిక్షణార్థులని ఐపీఎస్ గారికి మరొకసారి శిక్షణా సంస్థ తరఫున శిక్షణార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ రవిగుప్తా ఐపీఎస్ గారు 1990 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్గా తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. కూడా ముఖ్య అతిథి గారితో పాటు వేదికపైకి రాబోతున్నారు. రెండవ ప్లాటూన్కి నేనావత్ లచ్చిరామ్ సన్ ఆఫ్ బిచ్చా అండ్ రూప్లీ నాగర్ కర్నూలు జిల్లా వాస్తవ్యులు పంజాగుట్ట అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తారు. రెండవ ప్లాటూన్ ద్వితీయ కమాండర్ కిషోర్ హనుమాల సన్ ఆఫ్ రాజయ్య అండ్ సుగుణ. వీరు ఇంతకుముందు ఆర్మీలో కూడా పనిచేసి రిటైర్ కావడం జరిగింది. మంచిర్యాల అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తారు. సన్ ఆఫ్ ఐలయ్య అండ్ నాగలక్ష్మి. వీరు వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. గతంలో పీటీఓ డ్రైవర్గా కూడా 4 సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం వీరికి ఉంది. పరకాల అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తారు. ప్లాటూన్ 3కి ద్వితీయ కమాండర్గా వ్యవహరిస్తున్నారు గట్టిగొర్ల లింగస్వామి సన్ ఆఫ్ బజార్ అండ్ లక్ష్మమ్మ. నల్గొండ జిల్లా వాస్తవ్యులు. వీరు కూడా గతంలో పీటీఓ డ్రైవర్గా పనిచేసిన అనుభవం ఉంది. కోదాడ అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహించబోతున్నారు. స్టేషన్ నంబర్ 105 పప్పుల కిరణ్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు అండ్ రమణ నేతృత్వం వహిస్తుండగా ద్వితీయ కమాండర్గా చేవెళ్ల రవీందర్ సన్ ఆఫ్ నరసింహులు యాదమ్మ నేతృత్వం వహిస్తున్నారు. 5వ ప్లాటూన్కి స్టేషన్ నంబర్ 130 తిమ్మనుల్లా శివకుమార్ సన్ ఆఫ్ రాములు అండ్ భూమమ్మ. వీరు కూడా గతంలో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా పనిచేసి రిటైర్డ్ కావడం జరిగింది. నర్సాపూర్ అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహించడానికి ముందుకు వెళ్తారు. ద్వితీయ కమాండర్గా ఎర్రగొండ రామేశ్వర్ రెడ్డి సన్ ఆఫ్ కొండారెడ్డి అండ్ జయలక్ష్మమ్మ. మహబూబ్ నగర్ జిల్లా వాస్తవ్యులు. వీరు కూడా ఆర్మీలో నాయక్గా రిటైర్ కావడం జరిగింది. నారాయణపేట అగ్నిమాపక కేంద్రంలో డ్రైవర్ ఆపరేటర్గా పనిచేయబోతున్నారు. మరికొద్ది నిమిషాల్లో గౌరవ అతిథి వర్యులు తెలంగాణ మంత్రివర్యులు వేదిక దగ్గరికి చేరుకోబోతున్నారు. అదేవిధంగా 6వ ప్లాటూన్కి టేకు నాగరాజు సన్ ఆఫ్ పోచయ్య ఎల్లవ్వ నేతృత్వం వహిస్తుండగా వీరు కూడా గతంలో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా పనిచేశారు. సిద్దిపేట అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహించబోతున్నారు. 6వ ప్లాటూన్కి ద్వితీయ కమాండర్గా మహమ్మద్ ఇబ్రహీం సన్ ఆఫ్ ఖలీల్ అండ్ రజియా బేగం నేతృత్వం వహిస్తుండగా సాలర్జంగ్ అగ్నిమాపక కేంద్రంలో వీరు విధులు నిర్వహించడానికి నేడు దీక్షాంత్ పరేడ్తో సమాయత్తం అవుతున్నారు. మరొకసారి ప్రేక్షకులందరూ వారి వారి కుటుంబ సభ్యులైనటువంటి ట్రైనీస్ని అభినందించడానికి కరతాళ ధ్వనులతో వారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాం. ఆనరబుల్ డైరెక్టర్ జనరల్ ఫైర్ సర్వీసెస్ వై నాగిరెడ్డి గారు, అదేవిధంగా డైరెక్టర్ గారు, డిప్యూటీ అతిథి గారిని ఆహ్వానించడం మనం చూడొచ్చు. మరికొద్ది సేపట్లో వేదికపైకి అతిథులందరూ కూడా చేరుకోబోతున్నారు. ప్రేక్షకులందరూ కూడా రాకకై వేచి చూస్తున్న ప్రేక్షకులందరూ కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అతిథి గారితో పాటు వేదిక దగ్గరికి చేరుకోవడం మనం చూడొచ్చు. మరికొద్ది సేపట్లో అతిథి గారితో పాటు అందరూ కూడా వేదికపైకి చేరుకోబోతున్నారు. గౌరవనీయులైన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ తెలంగాణ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రేక్షకులందరూ కరతాళ ధ్వనులతో ముఖ్య అతిథి గారిని ఆహ్వానించాలి. ఆ పిమ్మట ముఖ్య అతిథి గారికి పరేడ్ కమాండర్ గౌరవ వందనం సమర్పించి తదుపరి కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
శ్రీకాంత్ అదిగో నిరీక్షణ వాహనం కూడా వేదికని చేరుకున్నది. ముఖ్య అతిథి గారు వాహనం పైన డీజీ ఫైర్ సర్వీస్ గారి ఆధ్వర్యంలో పూర్తి పరేడ్ని పరీక్షించడానికి ముందుకు కదులుతున్నారు. ప్రేక్షకులందరూ కూడా కరతాళ ధ్వనులతో ముఖ్య అతిథి గారికి అభివాదం చేయాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు 1999లో మంతని నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నిక కావడంతో పాటు 5వసారి శాసనసభ్యులుగా ఎన్నికై 2023 ఎన్నికల అనంతరం ఏర్పడిన తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ అండ్ ట్రేడ్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులుగా కూడా వీరు వ్యవహరిస్తున్నారు. శిక్షణార్థుల యొక్క తల్లిదండ్రులకు అభివాదం చేస్తూ నిరీక్షణ వాహనం ముందుకు కదులుతుంది. మరికొద్ది సేపట్లో ప్లటూన్ల వారీగా శిక్షణార్థుల యొక్క క్రమశిక్షణను, దేహదారుఢ్యంను, సమర్థతను పరీక్షిస్తూ ముఖ్య అతిథి గారి వాహనం ముందుకు కదలబోతుంది. ప్లటూన్ల వారీగా ప్లటూన్ కమాండర్స్ ముఖ్య అతిథి గారికి గౌరవవందనం సమర్పించడం మనం చూడవచ్చు. ముఖ్య అతిథి గారి వాహనం మొదటి ప్లటూన్ చేరుకుంటుంది. మొదటి ప్లటూన్ తరఫున మీసా నరేంద్రబాబు, అదేవిధంగా బర్సగాని ఉపేందర్ రావులు ముఖ్య అతిథి గారికి గౌరవవందనం సమర్పించడం మనం చూడవచ్చు. ఆ తర్వాత ద్వితీయ ప్లటూన్కి నేతృత్వం వహిస్తున్న మేనావత్ లచ్చిరామ్, కిషోర్ హనుమల ముఖ్య అతిథికి గౌరవవందనం సమర్పిస్తారు. తర్వాత 3వ ప్లటూన్కి నేతృత్వం వహిస్తున్న కూసా రమేష్, గట్టిగొర్ల లింగస్వామిలు ముఖ్య అతిథి గారికి గౌరవవందనం సమర్పించడం మనం చూడవచ్చు. ద్వితీయ ప్లటూన్ కమాండర్ పెద్ది శ్రీనివాస్ కూడా పరేడ్ తరఫున గౌరవవందనం సమర్పిస్తారు. 4వ ప్లటూన్ కమాండర్ పప్పుల కిరణ్ కుమార్, చేవెళ్ళ రవీందర్లు గౌరవవందనం సమర్పించారు. 5వ ప్లటూన్ కమాండర్ తిమ్మనుల శివకుమార్, ఎర్రగొండ రామేశ్వరరెడ్డిలు కూడా గౌరవ అతిథి గారికి గౌరవవందనం సమర్పించడం చూడొచ్చు. చిట్ట చివరి ప్లటూన్ తరఫున టేకు నాగరాజు, మహమ్మద్ ఇబ్రహీంలు ముఖ్య అతిథి గారికి గౌరవవందనం సమర్పిస్తారు. సేవ చేయాలని, ప్రజల ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని నివారించడానికి చట్ట పరిధిలో విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించి వారిని దీవించి ప్రోత్సహించిన తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి తెలంగాణ అగ్నిమాపక శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్య అతిథి గారు స్వీకారం చేయించడానికి అనువుగా దీక్షాంత్ పరేడ్ మైదానాన్ని చేరుకుంది. ముఖ్య అతిథి గారి నిరీక్షణ పరిశీలన వాహనం కూడా వేదికని తిరిగి చేరుకుంది. అతిథి గారితో పాటు డైరెక్టర్ జనరల్ శ్రీ వై నాగిరెడ్డి గారు కూడా వేదికపైకి వస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఆ పిమ్మట శిక్షణార్థులు 4 నెలల శిక్షణ అనంతరం భారత రాజ్యాంగం పట్ల ఫోటోగ్రాఫ్ सलामी
జాతీయ గీతానికి అనుగా అందరూ లేచి నిలబడి యూనిఫామ్లో ఉన్న వాళ్ళు సెల్యూట్తో, అదేవిధంగా సివిలియన్స్ లేచి నిలబడి గౌరవం సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. మరికొద్దిసేపట్లో శిక్షణార్థులు జాతీయ పతాకం, అదేవిధంగా తెలంగాణ అగ్నిమాపక శాఖం పతాకం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిషాన్ టోలీకి ఈరోజు నేతృత్వం వహిస్తున్నారు. చేసిన నంబర్ 123 కాటిపల్లి అప్పారావు జాతీయ త్రివర్ణ పతాకాన్ని ధరించి ముందుకు వెళ్తుండగా, చేసిన నంబర్ 133 తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక విపత్తు స్పందన అత్యవసర మరియు పౌర రక్షణ శాఖ పతాకాన్ని ధరించి శిక్షణార్థుల ముందు నుంచి కదిలి వెళ్ళడం మనం చూడొచ్చు. అగ్నిమాపక శాఖ పతాకాన్ని నంట మహేందర్ రెడ్డి, సన్ ఆఫ్ బాబురెడ్డి, లక్ష్మి ధరించి శిక్షణార్థుల ముందు నుంచి కదులుతున్నారు. ప్లటూన్ల వారీగా అందరూ త్రివర్ణ పతాకం మరియు అగ్నిమాపక శాఖ పతాకంపై ప్రమాణం చేస్తూ శపథ్ గ్రహణ కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నట్టు వారి యొక్క ఆహార్యాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు. జాతీయ పతాకం స్వేచ్ఛ, స్వాతంత్రం, సార్వభౌమత్వానికి చిహ్నం, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. త్రివర్ణ పతాకంలోని కాషాయం సామర్థ్యానికి, త్యాగానికి, తెలుపు వర్ణం సత్యానికి, ధర్మానికి, శాంతికి, ఆకుపచ్చ అభివృద్ధికి సూచిక. త్రివర్ణ పతాకం మధ్యలోని అశోక చక్రం మానవాళి పరిణామ క్రమం, నిరంతర ప్రగతిని సూచిస్తూ దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తుంది. ఆ వెంటే ఉన్న తెలంగాణ అగ్నిమాపక శాఖ పతాకం తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణ ఆస్తి నష్టం నుంచి నివారించడానికి సిద్ధం చేస్తూ అగ్నివీరులని తయారు చేస్తూ వారిలో నిరంతరం స్ఫూర్తి గొలుపుతూ ముందుకు వెళ్తుంది. తర్వాత శిక్షణార్థుల చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి మన ముందుకున్నారు డిప్యూటీ డైరెక్టర్ శ్రీ బి సుధాకర్ రావు గారు. నేను భారతదేశానికి భారతదేశ రాజ్యాంగానికి విధేయుడిగా ఉంటానని తెలంగాణ అగ్నిమాపక విపత్తు స్పందన అత్యవసర మరియు పౌర రక్షణ శాఖలో నిజాయితీతో వ్యవహరిస్తానని నిష్పక్షపాతంగా, నిర్భయంగా, నిస్వార్థంగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రజల హక్కులను గౌరవిస్తూ ఆపదలో ఉన్న ప్రజల యొక్క ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని నివారిస్తానని మరియు నాకు అప్పగించిన విధులను, కర్తవ్యాలను చట్టసమ్మతంగా నిర్వహిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను.
ప్రేక్షకులందరూ కరతాళ ధ్వనులతో ట్రైనీస్ అందరినీ కూడా మరొకసారి అభినందించాల్సిందిగా కోరుతున్నాం. విధి నిర్వహణలో ప్రమాణ స్వీకారంతో మరొక ముందడుగు వేయడం జరిగింది. వారికి కేటాయించిన స్టేషన్లలో డ్రైవర్ ఆపరేటర్గా విధులు నిర్వహించి తెలంగాణ ప్రజల ప్రాణ ఆస్తి రక్షణే ధ్యేయంగా వీరు తమ కర్తవ్య నిర్వహణ చేయబోతున్నారు. ఆ పిమ్మట 4 నెలల శిక్షణ కాలంలో నేర్చుకున్నటువంటి కవాతు ప్రదర్శనను శిక్షణార్థులు వేదిక ముందు నుంచి చేయబోతున్నారు. నిషాన్ టోలీ తిరిగి పరేడ్ మైదానం నుంచి వెనుదిరగబోతుంది. ఆ సందర్భంగా వచ్చే జాతీయ గీతానికి అనుగుణంగా మరొకసారి అందరూ గౌరవవందనం సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. పరేడ్ కమాండర్ ముఖ్య అతిథి గారి అనుమతిని కోరి ఆ పిమ్మట పరేడ్ మొత్తాన్ని వేదిక ముందు నుంచి నడిపించనున్నారు. నేటి దీక్షాంత్ పరేడ్ కి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్న బ్యాండ్ టీం హెడ్ కానిస్టేబుల్ నాగావత్ రవీందర్ నేతృత్వంలో ఉన్న బ్యాండ్ టీం కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదిగో అందమైన కవాతు కూడా ప్రారంభమైంది. ఎంతో శోభాయమానంగా ఉండబోతున్న ఈ కవాతుని ప్రేక్షకులందరూ కరతాళ ధ్వనులతో ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాం. మేమున్నాం మీకోసం మేమున్నాం, మీతోనే మేమున్నాం, మీ ప్రాణం మేమైనాం. అగ్గిరాచి అదుపు తప్పి మీద పడిన కొద్దీ ఎదురు తిరిగి కథం వేసి మీ ప్రాణం మేమైతాం. వరద పారి పొంగి పొరలి ఊరి మీద ఎగిసిపడ్డా ఎదురు ఈది ఛాతి చూపి మీకోసం మేముంటాం. మెరుపు మెరిసి ఉరుమి ఆకాశం విరిగిన చీకటినే చీల్చుకుంటూ మీకోసం మేమొస్తాం. గాలి వీచి చెట్లు విరిగి ప్రళయాలే వచ్చిన అడ్డు నిలిచి ఎదురు తిరిగి మీకోసం మేముంటాం. అదుపు తప్పి కొండ జారి భూకంపం వచ్చిన జంకకుండ ముందుకొచ్చి మీ ప్రాణం మేమైతామంటూ మేమున్నామంటూ కదిలి వస్తున్న మన అగ్నివీరులను ప్రతి ఒక్కరూ అభినందించాలి, ఆశీర్వదించాలి. రొడ్డు భరత్ పరేడ్ కమాండర్ గా వ్యవహరిస్తూ పరేడ్ ని ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా పెద్ద శ్రీనివాస్ సన్ ఆఫ్ స్వామి కనకవలు గౌరవ వందనం కూడా సమర్పించడం మనం చూడొచ్చు. వేదికని సమీపిస్తున్న మొదటి ప్లాటూన్ కి వీసా నరేంద్రబాబు,
సన్ ఆఫ్ శంకర్ అండ్ భాగ్యమ్మ, వరసగాని ఉపేందర్రావు సన్ ఆఫ్ సాంబయ్య లక్ష్మిలు నేతృత్వం వహిస్తూ విశిష్ట అతిథి గారికి గౌరవవందనం సమర్పించడం జరిగింది. అద్భుతమైన బ్యాండ్కి అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తున్న మూడవ ప్లాటూన్ కూడా వేదికని చేరుకోబోతుంది. మూడవ ప్లాటూన్ కమాండర్స్ గా నేనావత్ లచ్చిరామ్, అదేవిధంగా చిజోర్ హనుమాల, మూడవ ప్లాటూన్ కి పూసా రమేష్, గట్టిగొడ్ల లింగస్వాములు నేతృత్వం వహిస్తున్నారు. గౌరవ అతిథి గారికి గౌరవ వందనాలు సమర్పిస్తూ ప్లాటూన్లు ముందుకు కదులుతున్నాయి. 4వ ప్లాటూన్ కమాండర్ బొప్పల కిరణ్ కుమార్, అదేవిధంగా చేరుల రవీందర్లు ముఖ్య అతిథి గారికి ఇతర అతిథి బృందానికి వందనం సమర్పిస్తూ కవాతు ద్వారా ముందుకు నడుస్తున్నారు. 5వ ప్లాటూన్ తిమ్మల శివకుమార్, ఎర్రగొండ రామేశ్వర రెడ్డి నేతృత్వంలో ముందుకు కదులుతుంది. 6వ ప్లాటూన్ కి రేపు నాగరాజు, మహమ్మద్ ఇబ్రహీంలు నేతృత్వం వహిస్తున్నారు. ప్లాటూన్లన్నీ కూడా ఒక్కొక్కటిగా ముఖ్య అతిథి గారికి ఇతర అతిథి వర్యులకి గౌరవ వందనం సమర్పిస్తూ ముందుకు కదులుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క అత్యున్నత శిఖరం మాదిరిగా సమభావంతో, నిరాడంబరతోటి, సాధనతోటి, పరిపక్వతతోటి, పరిశ్రమతోటి, మానవత్వంతో అందరిలో దైవాన్ని చూసేటువంటి రీతిలో మానవ సేవే మాధవ సేవ అన్న పెద్దలు చెప్పిన వ్యాఖ్యానాన్ని గుర్తులో ఉంచుకొని ప్రతిభతోటి ముందుకు వెళ్తున్నారు అగ్నివీరులు. వారి యొక్క గౌరవ అతిథుల్ని కోరుతున్నాం. బ్యాండ్ టీం అద్భుతమైన ప్రదర్శనని మనం చూడొచ్చు. కవాతుకు అనుగుణంగా నాగావత్ రవీందర్ హెడ్ కానిస్టేబుల్ నేతృత్వంలోని బ్యాండ్ టీం కూడా అద్భుతమైన సంగీతాన్ని మనకు లయబద్ధంగా అందించడం చూడొచ్చు. వారికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కరతాళ ధ్వనులతో వారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాం. ఒకే పిలుపు, ఒకే అడుగు, ఒకే కేక, ఏక రీతితో సమభావంతో ముందుకు వెళ్తున్న అగ్ని యోధులకు మరొకసారి శుభకామనలు. అద్భుతమైన క్రమశిక్షణతో చక్కగా ఒకే రీతిలో తరలి వెళ్తున్నారు మిత్రులంతా. ధీమంతులైన రీతిలో కదం తొక్కుతూ ముందుకు వెళ్తున్న అగ్ని యోధులు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణ ఆస్తి రక్షణే ధ్యేయంగా విధి నిర్వహణలో మరొక అడుగు ముందుకు వేస్తున్న తరుణంలో వారందరినీ మరొక్కసారి అభినందించాల్సిందిగా కోరుతున్నాం. వారి నడకలో ఒక కాన్ఫిడెన్స్, ఒక కమిట్మెంట్, ఒక కాన్సన్ట్రేషన్ అన్నీ మిళితమై ఈరోజు అద్భుతమైన కవాతుని మనం చూడొచ్చు. అద్భుతం, అమోఘం, అద్వితీయం. కోటి కోటి కరతాళ ధ్వనులతో వారిని అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం, శిక్షణార్థులని ప్రోత్సహిద్దాం. सभी चक्रमान आगे बढ़ेगा मत जा चल తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖని శిఖరాగ్రాన్ని నిలపడం కోసం అడుగు వేసిన శిక్షణార్థులకు మరొకసారి అభినందనలు. मध्य सच करेगा मध्य सच
Momento! Dixon Pride! Fashion! తో విజేతలుగా నిలిచిన వీరికి మరొకసారి అభినందనలు. ముందుగా ఇండోర్ విభాగంలో మొదటి బహుమతిని పొందిన సుందరి నరసింహారావు సన్ ఆఫ్ లింగయ్య సావిత్రమ్మను ముఖ్య అతిథి గారు సత్కరిస్తారు. వీరు గతంలో తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగంలో పోలీస్ కానిస్టేబుల్గా కూడా విధులు నిర్వహించి ప్రస్తుతం డ్రైవర్ ఆపరేటర్గా దీక్షాంత్ పరేడ్లో పాల్గొనడం జరిగింది. ఆ పిమ్మట ఇండోర్ విభాగంలో ద్వితీయ బహుమతిని సొంతం చేసుకున్నారు పెద్ది శ్రీనివాస్ సన్ ఆఫ్ స్వామి మరియు కనకవ్వ. విజేతల్ని ప్రేక్షకులందరూ కూడా కరతాళ ధ్వనులతో అభినందించాల్సిందిగా కోరుతున్నాం. పెద్ది శ్రీనివాస్ సన్ ఆఫ్ స్వామి అండ్ కనకవ్వ వీరు MBA పట్టభద్రులు. తెలంగాణ స్పెషల్ పోలీస్లో వీరు కూడా గతంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఆ పిమ్మట అవుట్డోర్ విభాగంలో సంయుక్తంగా మొదటి బహుమతిని గెలుచుకున్నారు వావిలాల అశోక్. తదుపరి ముఖ్య అతిథి గారు వావిలాల అశోక్ సన్ ఆఫ్ సత్యం రాధికను బహుమతి ప్రదానం చేయబోతున్నారు. బెల్లంపల్లి అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహించడానికి ముందుకు వెళ్తున్న తరుణంలో ఈరోజు బహుమతిని గెలుచుకోవడం జరిగింది. వావిలాల అశోక్తో పాటు సంయుక్తంగా మొదటి బహుమతి గెలుచుకున్న మిద్దె రాజు గోపాల్ సంగవల్ల సుపుత్రుడు తదుపరి బహుమతిని పొందడానికి ముఖ్య అతిథి గారి ముందుకు చేరుకోవడం మనం చూడొచ్చు. మిద్దెరాజు మద్దూర్ అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహించడానికి ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా అటు ఇండోర్ అవుట్డోర్ విభాగాల్లో ప్రతిభ కనబర్చి ఆల్రౌండర్గా విజేతలుగా నిలిచారు చెస్ నంబర్ పెద్ది శ్రీనివాస్ ఆల్రౌండర్ విభాగంలో మొదటి బహుమతిని సొంతం చేసుకోవడం జరిగింది. ఇంతకుముందే ఇండోర్ విభాగంలో కూడా ద్వితీయ బహుమతిని సొంతం చేసుకున్న పెద్ది శ్రీనివాస్కు మరొకసారి అభినందనలు. ప్రేక్షకులందరూ విజేతల్ని కరతాళ ధ్వనులతో ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. ఆల్రౌండర్ విభాగంలో ద్వితీయ బహుమతిని సొంతం చేసుకున్న సుందరి నరసింహారావు సన్ ఆఫ్ లింగయ్య సావిత్రమ్మ. సుందరి నరసింహారావు గతంలో పోలీస్ కానిస్టేబుల్గా కూడా విధులు నిర్వహించి నేడు అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్గా పనిచేయడానికి ముందుకొచ్చారు. ఆ పిమ్మట వివిధ క్రీడాంశాల్లో కూడా బహుమతి ప్రదానం జరగబోతుంది. క్రికెట్ విభాగంలో టీం కెప్టెన్గా వ్యవహరించి తమ టీంను విజయతీరాలకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన బొడ్డు భరత్ తమ టీం మొత్తం తరఫున బహుమతిని స్వీకరించబోతున్నారు. బొడ్డు భరత్ నేడు పరేడ్ కమాండర్గా కూడా మంచి క్రమశిక్షణతో పరేడ్ని అద్భుత రీతిలో ముందుకు తీసుకెళ్లడాన్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచి చింతమల్ల ప్రదీప్ కుమార్ ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా బహుమతిని అందుకోవడానికి ముందుకొస్తున్నారు. చింతమల్ల ప్రదీప్ కుమార్ వెంకటయ్య కృష్ణకుమారిల సుపుత్రుడు, నల్గొండ జిల్లా వాస్తవ్యులు. వీరు పాలకుర్తి అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహించడానికి ముందుకు వెళ్ళబోతున్నారు. చివరగా నేటి దీక్షాంత్ పరేడ్కి పరేడ్ కమాండర్గా వ్యవహరించి అద్భుతంగా ముందుకు నడిపిస్తున్న పరేడ్ కమాండర్ బొడ్డు భరత్ స్వామి బాలమణిల సుపుత్రుడు చివరిసారిగా చివరి బహుమతిని ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా అందుకోనున్నారు. పరేడ్ కమాండర్కి మరొకసారి అభినందనలు, ఆశీర్వాదాలు. ఎంతో కఠినమైన వడపోత అనంతరం పరేడ్ కమాండర్గా ఎంపికై నేటి దీక్షాంత్ పరేడ్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్తున్న పరేడ్ కమాండర్ని మనం అభినందించాల్సింది. ఇప్పుడే ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా పురస్కారాలు కూడా ప్రదానం చేయడం జరిగింది. అతిథులందరూ కూడా వేదిక పైన సుఖాసీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్ డ్రైవర్ ఆపరేటర్స్. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ తెలంగాణ. వేదికను అలంకరించిన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ బుగ్గారపు దయానంద్ గారు, గౌరవ ఎమ్మెల్యే శ్రీ టి ప్రకాష్ గౌడ్ గారు, వేదికను అలంకరించిన లోకల్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి చాలామంది ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళందరికీ నమస్కారము. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీ రవిగుప్తా స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ వారికి నమస్కారం తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి డైరెక్టర్ ప్రసన్న కుమార్, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మిగతా సిబ్బంది అందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి ఈ యొక్క ట్రైనీస్ యొక్క వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మన యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి అండ్ ముఖ్యంగా ట్రైనీస్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇది ఫస్ట్ బ్యాచ్, ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఫస్ట్ బ్యాచ్ డ్రైవర్ ఆపరేటర్స్ని ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం జరిగింది. మన రాష్ట్రంలో నిజాం టైంలో 1914లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ సార్ ఇది. సో ఈ ఫైర్ డిపార్ట్మెంట్లో అప్పుడు కూడా 12 వెహికల్స్ తోటి హైదరాబాద్లో ఫైర్ ఫైటింగ్ అది జరిగేది. సో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయిన తర్వాత మనకి ఫైర్ డిపార్ట్మెంట్ని సపరేట్గా చేయటం జరిగింది. దాంతోపాటే తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఆ యొక్క ఫైర్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా మనము అడాప్ట్ చేసుకోవటం జరిగింది. ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం కూడా దాదాపు 7-8 వేల ఫైర్ కాల్స్ని మనం అటెండ్ అవుతూ ఉంటాం. ఈ యొక్క అటెండెన్స్లో ఫైర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డ్రైవర్ ఆపరేటర్స్ది చాలా కీలకమైనటువంటి జాబ్ అది. సో మన టార్గెట్ ఏంటంటే ఎప్పుడైనా ఫైర్ కాల్ వచ్చినప్పుడు 1 మినిట్లో వెహికల్ బయలుదేరాలి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 1 మినిట్లో వెహికల్ బయలుదేరాలి. సో అది చేయగలిగినప్పుడే మనము మన యొక్క టార్గెట్ని అచీవ్ అవుతాం. ఈరోజు ట్రైనింగ్లో ట్రైనింగ్ పూర్తయినటువంటి ఈ యొక్క అందరు డ్రైవర్ ఆపరేటర్స్కి ఈ సందర్భంగా తెలియజేసిన ఫస్ట్ టార్గెట్ మనకి 1 మినిట్లో ఫైర్ వెహికల్ని బయలుదేరాలి ఎప్పుడు ఫైర్ కాల్ వచ్చినా కానీ. సెకండ్ థింగ్, ఎప్పుడు కూడా ఫైర్ వెహికల్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి, క్లీన్ చేసుకోవటము, తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవటము. ఎప్పుడు ఎమర్జెన్సీ కాల్ వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆ టైంకి రెడీగా మనం అవైలబుల్ ఉండాలి, వెహికల్ కూడా రెడీగా పెట్టుకోవాలి. దీస్ ఆర్ ది 2 ఫండమెంటల్ డ్యూటీస్ డ్రైవర్ ఆపరేటర్స్కి. సో దాంతోపాటే మిగతా డ్యూటీస్ని కూడా మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే లాస్ట్ 1 ఇయర్లో మనము దాదాపు 7,090 ఫైర్ కాల్స్ని మనం అటెండ్ కావడం జరిగింది. అందులో ఫైర్ అండ్ ఫ్లడ్ కాల్స్ కూడా అటెండ్ అయినాము. సో దాంట్లో 1767 మందిని మనం సేవ్ చేసినాము. సో అది ప్రధానంగా ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి అయితేనేమో 495, మిగతా అందరు కూడా ఫ్లడ్ కాల్స్ ప్రధానంగా మనకి ఖమ్మం, మహబూబాబాద్, తర్వాత కోదాడ, సూర్యాపేట అండ్ వరంగల్ ఈ ఏరియాల్లో లాస్ట్ ఫ్లడ్స్లో చాలా వీరోచితంగా పోరాడి జనాన్ని అర్ధరాత్రి కూడా మనం షిఫ్ట్ చేసినాం సార్. ఖమ్మం జిల్లాలోనైతే ఖమ్మం టౌన్లో 880 మంది అప్రాక్సిమేట్లీ నైట్ టైంలో మనం రెస్క్యూ చేయడం జరిగింది. వేరే ఎవరు కూడా అక్కడికి వెళ్ళేదానికి సాహసం చేయలేదు. సో ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి ఫైర్మెన్ కానీ డ్రైవర్స్ కానీ అందరు కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది జనరల్గా మనము చేసేటటువంటిది. దీంతో పాటే మనము ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కూడా కండక్ట్ చేస్తాం. లాస్ట్ ఇయర్ ఒక 8,000 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని మనం కండక్ట్ చేయడం జరిగింది. ఇక డిపార్ట్మెంట్కి డ్రైవర్ ఆపరేటర్ సంబంధించినటువంటి డ్యూటీస్కి వస్తే మన డిపార్ట్మెంట్లో 454 ఫైర్ వెహికల్స్ ఉన్నాయి సార్. సో ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఫైర్ ఇంజన్స్ కానీ, తర్వాత బ్రాంటో స్కై లిఫ్ట్ అని చెప్పేసి 54 మీటర్స్ వరకు వెళ్ళగలిగేటటువంటి ల్యాడర్సు, తర్వాత మిస్ట్ బుల్లెట్స్ అని, తర్వాత చిన్న ఫైర్ ఇంజన్స్, ఇవన్నీ కూడా కలిపి 454 వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటిని మెయింటైన్ చేయటం, వాటిని ఇమీడియట్గా డ్యూటీలో పెట్టడం అనేది యొక్క డ్రైవర్ ఆపరేటర్స్కి వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి జాబ్ అది.
సో గత ఫ్యూ ఇయర్స్లో రిక్రూట్మెంట్ లేకపోవడంతో ఆర్టీసీ నుంచి కొంతమందిని మనం తీసుకొని మొత్తానికి మేనేజ్ చేసినాం సార్. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే లాస్ట్ 1 ఇయర్లోనే మనం మొత్తం ఇప్పుడున్నటువంటి డ్రైవర్ ఆపరేటర్స్ కానీ, తర్వాత ఫైర్మెన్ కానీ, తర్వాత స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ కానీ, ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్స్ లాస్ట్ 1 ఇయర్లో చేసినాం సార్. సో నంబర్ చెప్పడానికైతే స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ 26 మంది ఆల్రెడీ రిక్రూట్ అయినారు. పాసింగ్ అవుట్ పరేడ్ అయింది, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వాళ్ళు డ్యూటీలో ఉన్నారు. సిమిలర్లీ ఫైర్మెన్ మొత్తం రిక్రూట్ అయింది 610, కానీ కొంతమంది చేరకపోవడం జరిగింది. సో వాళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల్లో అపాయింట్మెంట్స్ తీసుకోవడము, తర్వాత పాసింగ్ అవుట్ పరేడ్ ఇక్కడే చేసినారు సార్. దానికి మీరు కూడా విచ్చేసినారు. సో అది కూడా పూర్తి చేసుకున్నాము. ఆ రోజే వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా డ్రైవర్ ఆపరేటర్స్కి ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకొని గౌరవ గౌరవ మంత్రివర్యుల ద్వారా ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్లో శపథగ్రహణం చేయించడం జరిగింది. సో దాంతోపాటు జూనియర్ అసిస్టెంట్స్ ఒక 17 మంది. ఈ విధంగా టోటల్ 878 రిక్రూట్మెంట్స్ పూర్తయినాయి. అందులో మ్యాక్సిమం డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యటం జరిగింది. సో ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులకు, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఒక్క సంవత్సరంలో రిక్రూట్ కావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ముందు ముందు కూడా డిపార్ట్మెంట్లో వచ్చేటటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా త్వరగా పూర్తి చేసుకొని సదా ప్రజల ఆస్తి ప్రాణరక్షణలో ఎప్పుడు కూడా అందరికీ అవైలబుల్ ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఐపీఎస్ గారిని సందేశించవలసిందిగా కోరుతున్నాం. Honorable Minister for IT, Electronics and Communications, Industries and Commerce and Legislative Affairs, Shri Duddila Sridhar Babu Garu, Honorable MLC, Shri Bogarapu Dayanand Garu, Honorable MLA Garu, Shri T. Prakash Gaur Garu, DG Fire Services, Shri Nagi Reddy, Senior Officers of the Fire Department, all the graduating trainees present here today on the parade, the family members, the members of the media, and dear friends. It is a privilege to stand before you today on this significant occasion, the passing out parade of our newly qualified fire department driver operators. Today is a day of pride, reflection, and celebration. Each one of you standing here has successfully completed a rigorous training of 4 months and have proven your commitment to service and safety. As you step into this crucial role, remember that you are not merely operating a vehicle. As DG Fire Services said, you are leading the charge in moment of crisis. Yours will be the hands that steer not just the fire engine, but also the hope of the entire community. You will be trusted with lives, carrying the weight of swift response, safety, and duty each time the siren sounds. You will be often the first to reach the scene, a beacon of hope in moments of fear and chaos. Your skill behind the wheel ensures that help reaches where it is needed, when it is needed, as fast as possible, saving precious lives and protecting communities from devastation. The figures which DG Fire Services has said, how many lives have been saved, how much property has been saved, it's really commendable, and I congratulate the fire department for the same. Sir, it is also a matter of pride that this training center has been accredited by being designated as a regional training center by the Government of India, sir. So we get trainees not only from Telangana but from other states also, sir. To the families present here today, your support, sacrifices, and encouragement have played a vital role in shaping these brave individuals. To the graduating officers, as you wear this uniform with pride, remember that it is not just a fabric, it is a symbol of trust, integrity,
and sacrifice. Please uphold the highest standards of duty and never forget the weight of the responsibility you carry. I take this opportunity to thank the government, our Honorable CM Garu and Honorable Minister Garu for the constant support given to the department, the new fire stations which have been sanctioned, the new posts which have been created, which in itself is a record, and also the specialized equipment, the budget which was given for the same, and the newly formed SDRF. I thank the government and also the CM Garu and the Minister Garu for their support for the same. On behalf of all present here today, I extend my heartfelt congratulations to all of you. May you serve with honor, courage, and commitment, ensuring that every mission you undertake brings hope and safety to those in need. Congratulations. Once again, thank you. శ్రీ రవిగుప్తా ఐపీఎస్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ వేచి చూస్తున్న తరుణం ఆసన్నమైంది. తెలంగాణ ప్రజాప్రభుత్వంలో అత్యంత కీలక మంత్రిత్వ శాఖల్ని నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి శిక్షణార్థుల్లో స్ఫూర్తి నింపాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖకు సంబంధించి కొత్తగా నియామకులైన మా సోదరులు డ్రైవర్స్ ఆపరేటర్స్కి సంబంధించి పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొంటా ఉన్న సందర్భంలో నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మరి స్పెషల్ సిఎస్ గారు రవిగుప్తా గారికి, ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డీజీపీ గారు నాగిరెడ్డి గారికి, ఈరోజు వేదికపై ఉన్న గౌరవ సహచరులు శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, శాసన మండలి సభ్యులు సోదరులు దయానంద్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా ఈ విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవలకు సంబంధించిన వేదికపై ఉన్న డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, మీ అందరికీ 196 మందికి 4 నెలల నుంచి మీలాగనే పొద్దున్న 5 గంటలకు లేచి మీకు శిక్షణ ఇస్తా ఉన్న శిక్షణ సంబంధించిన అధికారులకి ఈరోజు పండుగ దినంగా 196 మంది మరి డ్రైవర్ సోదరులకు ఆపరేటర్లకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం చాలా ఆనందదాయకమైన రోజులో ఇక్కడికి విచ్చేసిన వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబ సభ్యులకి, మరి అదేవిధంగా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇతర అధికారులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడే డీజీపీ గారు నాగిరెడ్డి గారు ఈ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిజాస్టర్ రెస్పాన్స్కు సంబంధించిన అంశం విషయంలో ఒక ప్రధానమైన మీ కర్తవ్యాలను ఈ 4 నెలల పాటు మీరు చేసిన కృషికి సంబంధించి రాబోయే కాలంలో ఏ విధంగా అందరినీ ఆదుకోవాలి, ఆపత్తులో ఉన్న ఈరోజు ప్రాణవాయువుతో కూడుకున్న అందరినీ కూడా రక్షించాలని ఆలోచన చేయాల్సిన ధర్మం మన పైన ఉందని, ఒకటే నిమిషంలో మరి ఫోన్ కాల్ రాగానే వెంటనే యాక్షన్లో దిగాలని, అదేవిధంగా
మనం కాపాడే తత్వభాగంలో ముందుండాలని వారు ప్రధానంగా చెప్పడం జరిగింది. అంటే మీ అందరిపైన గురుతరమైన బాధ్యత ఉంది. ఈరోజు ఇతర రక్షణ సంబంధించిన శాఖలకు సంబంధించి దానికంటే వేగవంతమైన ఒక కార్యాచరణ కార్యక్రమము ఉద్యోగ ధర్మం చేయాలని ఈరోజు మీ ఉద్యోగ నియమావళి చెప్తా ఉన్న సందర్భంలో మీరందరూ కూడా చాలా యాక్టివ్గా రాబోయే కాలంలో ఎక్కడ ఆపత్తు వచ్చినా మేమున్నామని ధైర్యం ఇచ్చే విధంగా 4 నెలల పాటు మీకు ఇచ్చిన ట్రైనింగ్ కానీ మీరు చదువుతున్న సందర్భంలో సమయంలో మీ పాఠశాలలు కళాశాలలు ఇచ్చిన విద్యకు అనుగుణంగా మీరు రాబోయే కాలంలో మన రాష్ట్రానికి ఆనిముత్యంలో ఎదగాలని మేము కాంక్షిస్తూ ఉన్నాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, ఫిబ్రవరి మాసం 2024లో ఈ ప్రాంతానికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవం చేసుకొని మరి అదేవిధంగా ఇక్కడ అనేక మంది యువతీ యువకులకు దశాబ్ద కాలం పాటు నిలిచిపోయిన ఉద్యోగ నియామకాలని తిరిగి ప్రారంభోత్సవం చేయాలనే ఒక సంకల్పనతో మరి ఫైర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వారికి కూడా మరి నాగిరెడ్డి గారు ఇక్కడ డీజీగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ నియామక ఖాళీలకు సంబంధించి భర్తీ చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకురావటం, వెంటనే మా ప్రభుత్వం వచ్చినాక స్పందించి ఎక్కడైనా దీనికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా, ఆ చిక్కులకు సంబంధించి ఏ విధంగా పరిష్కార మార్గం ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి గారు వారే హోంశాఖను నిర్వహిస్తూ ఉన్నారు. వెనువెంటనే అధికారులను అందరినీ కూడా మరి దీనిపైన పెట్టి మరి న్యాయపరంగా ఉన్న చిక్కులను కూడా పరిష్కారం చేపిస్తూ ఈరోజు మీ అందరికీ కూడా ఉద్యోగ నియామకాలని చేపట్టిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇది ప్రజాప్రభుత్వాన్ని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మరి ఎప్పుడు లేని విధంగా ఈ 1 సంవత్సర కాలం పాటు ఆనాడు స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ 26 మంది, అదేవిధంగా ఫైర్మెన్లను, జూనియర్ అసిస్టెంట్లను ఈరోజు భర్తీ అయ్యి మీరందరూ ఉద్యోగ ధర్మాల్లో రేపటి నుంచి మీరు పనిచేస్తూ ఉన్న సందర్భంలో మొత్తం 878 మందికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలనలో నియామక పత్రాలు ఇచ్చి మీ అందరిని కూడా ఉద్యోగస్తులుగా చేయటం అనేది మాకు అందరికీ కూడా గర్వకారణంగా ఉందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి ఆలోచన, ఎప్పుడు విపత్తు వచ్చినా గోదావరి సరిహద్దులో ఉన్న ఆ ప్రాంతవాసులకి నిరంతరం మేమున్నామనే ఒక ధైర్యం చెప్పిన ఈ అగ్నిమాపక సేవలకు సంబంధించిన శాఖ వారిని అభినందిస్తూ ఉన్నాం. మొన్న ఈ మధ్యలో ఖమ్మం జిల్లాలో మరి భారీ వర్షాల వల్ల, వరదల వల్ల ఇబ్బంది పడ్డ అనేక మంది సామాన్య ప్రజానికానికి ధైర్యం నిలబడి ధైర్యంగా ముందుకు పోయి చాలామంది ప్రాణాలను కాపాడి ఈరోజు ఒక అన్నగా ఒక పెద్ద దిక్కుగా నిలిచిన మీ అందరికీ ప్రత్యేకంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ సోదరులకు సోదరిమణులందరికీ కూడా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మరి ఒక గొప్ప ఆలోచన చేసి నేను, ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉంటే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మరి వీరందరూ వచ్చి కూడా ఆనందంగా పాసింగ్ అవుట్ పరేడ్ చూడాలి, వారి కొడుకుల మరి ప్రతిభను చూడాలని ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకు సంబంధించి కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఈరోజు ప్రతి తల్లిదండ్రి ప్రతి ఒక్కరిని మీ అందరినీ కూడా చాలా కష్టపడి చదివించి ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలని అహర్నిశలు కష్టపడి ప్రత్యేకంగా ఆ తల్లి ఆ తండ్రి ఈరోజు ఇక్కడికి వచ్చి మా కొడుకు పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొంటా ఉన్నామంటే ఆ తల్లిదండ్రులకు సంబంధించిన ఆనంద బాష్పాలు మీకు అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా రేపు రాబోయే మీ జీవితంలో మీ ఉద్యోగ ధర్మంలో నీతిగా
నిజాయితీగా పనిచేసే ఒక సంకల్ప బలాన్ని ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భాన్ని మేము సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు వారికి కూడా మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకి వారి కుటుంబ సభ్యులందరికీ మా ప్రభుత్వం తరఫున మీ అందరి తరఫున అగ్నిమాపక ఈరోజు మరి సేవల శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారందరి తరఫున వారి తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా మీ ఉద్యోగ ధర్మంలో బాగా పనిచేయాలని, మంచి పేరు సాధించుకోవాలని, మరి రాబోయే కాలంలో మీరందరూ మన రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ అంటే ఈ యావత్ దేశంలోనే ఒక మంచి పేరుంది. మరి అదే అనుగుణంగా మీరందరూ కూడా పనిచేస్తూ మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ పాసింగ్ అవుట్ పరేడ్కు సంబంధించి మరి 196 మంది మా సోదరులందరూ కూడా ఈరోజు ఉద్యోగ నియామకాలు జరిపిన తర్వాత మీ పాసింగ్ అవుట్ పరేడ్లో రేపటి నుంచి మీ ఉద్యోగ ధర్మంలో నిలబడి మేము ఉన్నామని ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మీకు మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. ముఖ్య అతిథి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజాప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది ఏ విధంగా పనిచేయాలో వాళ్లకు దిశానిర్దేశం చేసి వారిని ప్రోత్సహించిన గౌరవ మంత్రివర్యులకు మరొకసారి కరతాళ తమ విలువైన సమయాన్ని కేటాయించి దీక్షాంత్ పరేడ్కి హాజరై శిక్షణార్థులను ప్రోత్సహించడానికి వచ్చిన గౌరవ మంత్రివర్యులకి పరేడ్ తరపున అదేవిధంగా ప్రేక్షకులు కూడా మరొకసారి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఆ పిమ్మట కవాతు నిర్వహిస్తూ వేదికకు రెండు వైపుల నుంచి శిక్షణార్థులు పరేడ్ నిష్క్రమణం గావిస్తారు. శ్రీకాంత్ దీక్షాంత్ పరేడ్ నిష్క్రమణం కూడా ప్రారంభమైంది. అగ్నికి ఆహుతవుతున్న ప్రాణాలను కాపాడే ధీరులు, అగ్ని రథం ఎక్కి అంతులేని ప్రమాదాలను ఎదుర్కొనే వీరులు, అగ్ని జ్వాలల మధ్య నృత్యించి ప్రజలను రక్షించే వీరులు, వీరే అగ్నిమాపక సిబ్బంది, వీరే నిజమైన వీరులు. వారికి మరొకసారి కరతాళ ధ్వనులతో అభినందించాలి, ఆశీర్వదించాలి.
విధి నిర్వహణలో మరొక అడుగు ముందుకు వేస్తున్న తరుణంలో శిక్షణార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా వారికి కరతాళ ధ్వనులతో అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాం. దుర్ఘటనలు ఎదురైనప్పుడు, ప్రమాదాలు చుట్టుముట్టినప్పుడు, భయం మిళితమైన క్షణాలలో వారు మెరుపులా దూసుకొస్తారు. మంటల మధ్యలో ప్రాణాలను ప్రాణంగా పెట్టి ప్రజలను రక్షించడమే వారి ధర్మం, వారి కర్తవ్యం. వర్షం, గాలి, ఎండ, చలి ఎరుగని వారు, నిద్రలేని రాత్రులు, విశ్రాంతి లేని దినాలు, వారి జీవితం ప్రజాసేవకు అంకితం. వారి ధైర్యం, త్యాగం, నిస్వార్థత ప్రశంసనీయం. కాబట్టి మనందరం అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న అగ్ని యోధులను అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం. నాలుగు నెలల సుదీర్ఘ శిక్షణ అనంతరం విశిష్టమైన మూర్తిమత్వంతో ఇన్నాళ్ళు మనం నేర్చుకున్నది, ఇక ముందు ఉద్యోగ జీవితంలో అలవర్చుకోవాల్సినది దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రజల ప్రాణ ఆస్తి రక్షణే లక్ష్యంగా విధి నిర్వహణలో ఎప్పుడు ముందుండాలని సిబ్బందిని ప్రోత్సహించినటువంటి గౌరవ అతిథులు గారికి గౌరవ వందనం సమర్పిస్తూ దీక్షాంత్ పరేడ్ నిష్క్రమణ కార్యక్రమం కొనసాగుతుంది. అందమైన కవాతు ద్వారా ఫైళ్ల వారిగా, ప్లటూన్ల వారిగా వేదికకి కుడి మరియు ఎడమ వైపులుగా ముఖ్య అతిథి గారికి గౌరవ వందనం సమర్పిస్తూ నిష్క్రమణం గావించబడుతుంది. తాము కన్న కలల్ని సాకారం చేసుకుంటూ ప్రత్యేకమైన రీతిలో ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం అన్న సత్యం ఎరిగిన వారే వీరంతా 4 నెలల శిక్షణా కాలంలో అద్భుతమైన రీతిలో పటిష్టమైన క్రమశిక్షణబద్ధమైన శిక్షణను పొంది ఈరోజు దీక్షాంత్ పరేడ్ను నిర్వహించి వారికి కేటాయించబడిన అగ్నిమాపక కేంద్రాలలో విధి నిర్వహణకు ముందడుగు వేస్తున్నారు. విధి నిర్వహణలో వైఫల్యం ఎదురు కావచ్చు, అది నైపుణ్యాల్ని నేర్పుతుంది. అపజయం ఎదురు కావచ్చు, అది విజయానికి కావాల్సిన బాటలు వేస్తుంది అన్న ముఖ్య అతిథి గారి సందేశాన్ని మననం చేసుకుంటూ శాఖ గౌరవాన్ని, తెలంగాణ ప్రభుత్వ గౌరవాన్ని పెంచే దిశగా మీ యొక్క అడుగులు పడాలని ఆశీర్వదించిన ముఖ్య అతిథి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదిగో వివిధ ప్లటూన్ కమాండర్స్ కూడా నిష్క్రమణం దిశగా ముందడుగు వేస్తున్నారు. దీక్షాంత్ పరేడ్లో చివరి అంకం ప్రారంభమైంది. ప్లటూన్ కమాండర్స్ అడుగులో అడుగు వేసుకుంటూ బ్యాండ్ టీం యొక్క అద్భుతమైన సంగీతానికి అనుకరణగా సోపాన పంక్తిలో ముందుకు కదులుతూ ముఖ్య అతిథి గారికి వందనం సమర్పిస్తూ నిష్క్రమణం గావిస్తున్నారు. వారందరినీ మరొకసారి కరతాళ ధ్వనులతో అభినందించాల్సిందిగా ప్రేక్షకులని, అధికారులని, ప్రజాప్రతినిధులని అందరినీ మరొకసారి కోరుకుంటున్నాం. నేటి ఈ దీక్షాంత్ పరేడ్కి అద్భుతమైన సంగీతాన్ని అందించిన నాగావత్ రవీందర్ హెడ్ కానిస్టేబుల్ నేతృత్వంలోని 17th బెటాలియన్కి సంబంధించిన బ్రాండ్ టీంకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అభినందనలు. దీక్షాంత్ పరేడ్ని పూర్తి చేసుకున్న శిక్షణార్థులకు మరొక్కసారి వేల శుభకామనలు తెలియజేసుకుంటున్నాం. దీక్షాంత్ పరేడ్ నిష్క్రమణం అనంతరం ఫైర్ టవర్ దగ్గర మనకు లైవ్ డెమాన్స్ట్రేషన్ కూడా ఉండబోతుంది. ప్రేక్షకులందరూ కూడా ఫైర్ టవర్ పైన చేసే వారి విన్యాసాలని, ప్రమాదం జరిగినప్పుడు ఆపదలో ఉన్న ప్రజల ప్రాణ ఆస్తి రక్షణ కోసం ఏ విధంగా అగ్నిమాపక సిబ్బంది సమాయత్తం అవుతారో ప్రత్యక్షంగా డెమో ద్వారా చూపించబోతున్నారు. ముందుగా కేవలం ఒక తాడు సహాయంతో పై అంతస్తుల నుంచి బాధితుల్ని ఏ విధంగా రక్షించవచ్చో ఈరోజు మనకు చూపిస్తున్నారు శిక్షణార్థులు. ముందుగా దాంట్లో భాగంగా 2వ, 3వ అంతస్తులో చిక్కుకున్న ఆపదలో ఉన్న వ్యక్తుల్ని ఫైర్మెన్ లిఫ్ట్ ద్వారా కిందికి తీసుకొస్తున్నారు. వారిని కరతాళ ధ్వనులతో అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాం. విధి నిర్వహణలో ఎలాంటి నిస్వార్థమైన సేవ చేయబోతున్నారు ఈ అగ్నియోధులు. ఆ తర్వాత మనం చూస్తే 2వ అంతస్తులో ఉన్నటువంటి బాధితుల్ని ఏ విధంగా కేవలం కొన్ని తాళ్లను మాత్రమే ఉపయోగించి సురక్షితంగా
బాధితునికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా కిందికి దించగలుగుతారో దాన్ని వారు డెమో ద్వారా ప్రదర్శిస్తున్నారు. ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో వారిని అభినందించాలి. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక కేంద్రం నుంచి తరలి వెళ్ళి కొన్ని నిమిషాల వ్యవధిలోనే బాధితుల్ని తమ దగ్గర ఉన్నటువంటి పరికరాలని, తాళ్ళని, వివిధ ఎక్విప్మెంట్స్ని ఉపయోగించి ఏ విధంగా సురక్షితంగా కాపాడుతామో ఈరోజు అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్ష లైవ్ డెమో ద్వారా ప్రదర్శిస్తున్నారు. వేదికకి ఎడమవైపున ఉన్నటువంటి ఆ జంపింగ్ బ్యాగ్ కూడా కొన్ని సందర్భాల్లో పై అంతస్తులో చిక్కుకున్నటువంటి బాధితులు అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా కిందికి దూకి తమ ప్రాణాలని కూడా కాపాడుకోవడానికి అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పిమ్మట ట్రై కలర్ ప్రజెంటేషన్ కూడా ఉండబోతుంది. అగ్నిమాపక శకటం యొక్క నీటి ధారను ఈ మొత్తం లైవ్ డెమాన్స్ట్రేషన్కి నేతృత్వం వహిస్తున్నారు బి శ్రీనివాస్ ఏడిఎఫ్ గారు, అదేవిధంగా పి ప్రశాంత్ ఎస్ఎఫ్ గారు. ఆ తర్వాత ఫోమ్ జనరేటర్ని కూడా మనకు డెమాన్స్ట్రేషన్ ద్వారా వివరించబోతున్నారు. ఆయిల్ ఫైర్స్ సందర్భాల్లో కేవలం నీటిని మాత్రమే ఉపయోగించి మనం మంటలను అదుపులోకి తీసుకురాలేం. అందుగురించి ఆక్వస్ ఫిలిం ఫార్మింగ్ ఫోమ్ని ఉపయోగించి ఫోమ్ జనరేట్ చేయడం ద్వారా ఆయిల్ ఫైర్స్ని అరికట్టే విధానాన్ని ఈరోజు మన ముందు ప్రదర్శించబోతున్నారు. శిక్షణా సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ శిక్షణ నియమితులైన ఫైర్మెన్, డ్రైవర్ ఆపరేటర్లు, స్టేషన్ ఫైర్ అధికారులు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లకి ప్రాథమిక శిక్షణ అందించడంతో పాటు వివిధ ప్రైవేట్ పర్సనల్లకు కూడా అగ్ని ప్రమాదాలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా నివారణ చర్యలు చేపట్టాలో అనే దానిపైన చిన్న తక్కువ డ్యూరేషన్ కలిగిన కోర్సుల్ని కూడా శిక్షణా సంస్థ అందిస్తూ దాదాపు 3,000కు పైగా శిక్షణార్థులకు ఇక్కడ అగ్ని ప్రమాదాలపైన అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇటీవలే తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ కూడా నేషనల్ ఫైర్ సర్వీస్ గేమ్స్లో 3వ బహుమతిని కూడా సొంతం చేసుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం అగ్నిమాపక శకట నీటి ధారని ఉపయోగించి త్రివర్ణ పతాక ఆవిష్కరణ కూడా జరగబోతుంది. అదిగో మువ్వన్నెల జెండా నీటి ధారతో ఆవిష్కరించబడింది. సామర్థ్యానికి, త్యాగానికి సూచికగా నిలిచిన కాషాయం రంగు, సత్యానికి, ధర్మానికి, శాంతికి ప్రతీకగా తెలుపు రంగు, అభివృద్ధిని సూచిస్తూ ఆకుపచ్చ రంగు ఆవిష్కరించబడింది. అగ్ని యోధులని, శిక్షణార్థులని మరొకసారి అభినందించాల్సిందిగా కోరుతున్నాం. ప్రేక్షకులందరూ కరతాళ ధ్వనులతో వారిని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాం. అందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా లక్ష్మారెడ్డి ఎస్ఎఫ్ గారిని కోరుకుంటున్నాం. త్రివర్ణ పతాక ఆవిష్కరణ నీటి ద్వారా పూర్తయిన సందర్భంగా ఆ పిమ్మట ఉండవలసిన ఫోమ్ జనరేటర్ని యాక్టివేట్ చేయాల్సిందిగా లక్ష్మారెడ్డి ఎస్ఎఫ్ గారిని కోరుకుంటున్నాం. ఫోమ్ని స్టార్వేషన్ ప్రాసెస్లో అగ్ని ప్రమాదాలని అరికట్టడానికి ఉపయోగించడాన్ని ఇప్పుడు మన ముందు ప్రదర్శించబోతున్నారు. అదిగో అందమైన నురుగలు కూడా కక్కుతూ ఫోమ్ జనరేటర్ కూడా మన ముందు సిద్ధంగా ఉంది. లైవ్ డెమాన్స్ట్రేషన్ ద్వారా
అగ్నివీరులు ఏ విధంగా మంటని ఆపుతారో ఈరోజు ప్రదర్శిస్తున్నారు. వారందరినీ కరతాళ ధ్వనులతో తమ చప్పట్ల ద్వారా అభినందించాల్సిందిగా ప్రేక్షక మహాశయులందరినీ కోరుకుంటున్నాం. మూడు నెలల శిక్షణ కాలంలో నేర్చుకున్న అంశాలని ఈరోజు శిక్షణార్థులు మన ముందు ప్రదర్శిస్తున్నారు. శిక్షణా సంస్థ ప్రిన్సిపల్ శ్రీ కేవి కృష్ణకుమార్ గారు, అదేవిధంగా ఏడిఎఫ్ఓస్ వైస్ రైతులు గారు, అదేవిధంగా బి శ్రీనివాస్ గారు, ఎస్ఎఫ్ఓ బృందం అంతా కూడా 4 నెలల పాటు వీరికి కఠినమైన శిక్షణను అందించడంతో పాటు శిక్షణ మాడ్యూల్లో ఉండాల్సిన అంశాలపైన కూడా అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ శ్రీ వై నాగిరెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా వివిధ నిపుణులతో చర్చించి సిలబస్ని రూపొందించడం కూడా ఈరోజు ఈ దీక్షాంత్ పరేడ్ ఇంత అద్భుతంగా రావడానికి ముఖ్య కారణం. ఎంతో ఓపికగా తమ ఆదరణను నింపిన గౌరవ మంత్రివర్యులకి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అగ్నిమాపక శిక్షణా సంస్థ తరఫు నుంచి, అదేవిధంగా డైరెక్టర్ జనరల్ వై నాగిరెడ్డి గారు, అదేవిధంగా డైరెక్టర్ సార్ గారు, డిప్యూటీ డైరెక్టర్, ఆర్ఎఫ్ఓ, అదేవిధంగా డిఎఫ్ఓస్ స్టాఫ్ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ తర్వాత శ్రీ రవిగుప్తా సార్ గారిని, అదేవిధంగా బొగ్గారపు దయానంద్ హానరేబుల్ ఎమ్మెల్సీ గారిని, టి ప్రకాష్ గౌడ్ గారు హానరేబుల్ ఎమ్మెల్యే గారిని డైరెక్టర్ జనరల్ గారు సన్మానిస్తారు. అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్, అదేవిధంగా డైరెక్టర్ గారు మున్సిపల్ చైర్మన్ గారిని కూడా డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ గారు, అదేవిధంగా ఆర్ఎఫ్ఓ మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 సత్కరిస్తున్నారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఫైర్ సర్వీస్ డీజీ గారికి డైరెక్టర్ గారు శ్రీ బీజేఈ ప్రసన్న కుమార్ గారు, ఆర్ఎఫ్ఓ శ్రీ బి శ్రీనివాస గారు, సుధాకర్ రావు గారు, హరినాథ్ రెడ్డి గారు ప్రత్యేకంగా సన్మానిస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ గారికి డైరెక్టర్ జనరల్ గారు, అదేవిధంగా ముఖ్య అతిథులు గారు సన్మానిస్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. సుధాకర్ రావు గారిని సత్కరిస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. కరతాళ ధ్వనులతో వారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత రీజనల్ ఫైర్ ఆఫీసర్ మల్టీజోన్ 2 శ్రీ బి హరినాథ్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా ముఖ్య అతిథి గారిని కోరుతున్నాం. ఆ పిమ్మట తెలంగాణ అగ్నిమాపక శాఖ శిక్షణా సంస్థ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీ కేవి కృష్ణకుమార్ గారిని సన్మానించవలసిందిగా ముఖ్య అతిథి గారిని విన్నవిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి తమ యొక్క అమూల్య సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి శ్రీయుత గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరియు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ రవిగుప్తా సార్, డీజీ సార్, మరియు ఎమ్మెల్యే రాజనగర్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు దయానంద్ సారు అందరూ కూడా ఈ యొక్క శిక్షణా సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కృతజ్ఞతలు. గౌరవం మన వైభవం మన కళ్ళ ఎదుటే
దోచారే గౌరవం మన వైభవం మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయ్ భవ విజయ్ భవ మన శౌర్య భాస్వరం రగిలించే రాత్రిని మదిరెచ్చిపోయలే రోషమే గగనమనే విజయ్ భవ గాయపడే ఈ నీరే నువ్వే ఏరై సాగవలే నీరే ఘల్ ఘల్ అంటూ పిలిచే చల్ చల్